కొడుకుని కోరుకుంటుందట. మూడో కోరిక లోపల మాత్రం నా భర్త ఉన్నప్పుడు నేను మరణం అయిపోవాలని ఆడ తల్లి కోరుకుంటుందట. అయ్యో నాద ప్రాణేశ్వర నాకు అమ్మంట విలువ ఆడ విలువలేదు బాబండ విలువ కొడుకు లేకపోయి నాటి ఆ యొక్క పెద్దమ్మ తల్లి పట్ట మాసిన ఆడ తల్లి పాండవ దూరం అయిందండి. ఆ యొక్క బయట ఉన్న తల్లి ఆ పాండవ దూరం అయింది ఆడ తల్లులాడు. ఉన్న తల్లి మాత్రం పాండవ దూరం అయిందట. మహిళ వస్త్రాలు తీసి మాత్రం ఎప్పుడైతే మాత్రం పెద్దమ్మ తల్లి సిరుకొని వేసిండో ఆ యొక్క గొర్రెల ఇళ్ళ పాలు పేరుకు అలవాటైన రయ్య రయ్య మాత్రం సిలుకొయ్య వీటికి దాటిండాట. ఆ యొక్క గొర్రెల ఇళ్ళ పాలు పేరుకు అలవాటైన పారానికి గాయప్ప నాగన్న మాసిన ఆడ తల్లి పాండవ దూరం అయినప్పుడు మహిళ వస్త్రాల మీదకెళ్ళి నాగన్న దాటిన్నాట. అయ్యో పాపగారి పెద్దమ్మ దోసగారి పెద్దమ్మ నువ్వు ఎంత పని చేస్తున్నావు నువ్వు. అయ్యో పాపగారి పెద్దమ్మ దోసగారి పెద్దమ్మ నువ్వు ఎంత పని చేస్తున్నావమ్మ నువ్వు. మహిళ వస్త్రాలు తీసి సిల్కోయ మీద వేసే వరకు నీ యొక్క సిల్కోయ మీద దాటే వరకు నా ఈ రెండు కళ్ళు వేనే అని మహిళ వస్త్రాల వీధికి నేను దాటినప్పుడు నాకు రెండు కళ్ళు వేయినాయి కాబట్టి బిడ్డ కాలం ముట్టవంతం ఉన్నది గర్వంతం ఉన్నది ఇప్పుడు ముడకవంతం ఉన్నది కొడుక. పాపగారి పెద్దమ్మ దోసగారి పెద్దమ్మ నీకు ఎన్నడుకున్న కానీ సంతానం కావద్దు అని నాగన్న సత్తిచ్చి శాపన పెట్టిన్నాట. రెండో శాపం ఏ విధంగా ఉంటదంట పిల్లగా. నిన్ను చూడది గంగా ఉన్నదాట. గర్భవతితో ఉన్నదాట యొక్క గంగావు. బట్ట మాసిన ఆడ తల్లి బాండ దూరం అయినప్పుడు బాత్రూంలోకి వెళ్ళినప్పుడు మాత్రం తల చుట్టూ మాత్రం తువాల చుట్టుకొని వస్తారట. ఆ యొక్క పెద్దమ్మ తల్లి ఏమి వేసింది పసి గంటలు దులుపుకుంటూ వచ్చే వరకు కుడిది గోరవులు బలపడ్డాయట. నిన్ను గర్భవతితో ఉన్నది గంగావునాట. నిన్ను గర్భవతితో ఉన్న గంగావు యొక్క కుడిది గోరవులు వచ్చే వరకు యొక్క గంగావు నీళ్ళు మాత్రం తాగిందట. అయ్యో పాపగారి పెద్దమ్మ దోసగారి పెద్దమ్మ అయ్యో పాపగారి పెద్దమ్మ దోసగారి పెద్దమ్మ నువ్వు ఎంత పని చేస్తావమ్మ నువ్వు. సంతానం కావద్దని గంగావు సట్టించి శాపన పెట్టిందాట. మూడో శాపం మరి ఎట్లా కన్నదయ్యా అంటే బంద కింద ఉన్నదంటే కప్ప శాపం ఉన్నదాట. బండ కింద ఉన్నదంటే మండల దారి ఉన్నదాట. మండల దారి అంటే మాత్రం కప్ప శాపం ఉన్నదాట. ఈ యొక్క పెద్దమ్మ తల్లి మాత్రం ఎప్పుడైతే అడుగు తీసి మాత్రం కప్ప మీద పెట్టవారు కప్పలు ఉన్న పిన్నం మాడిపోయింది తల్లులారా. అయ్యో పాప గారి పెద్దమ్మ దోస గారి పెద్దమ్మ నువ్వు ఎంత పని చేస్తావమ్మ నువ్వు. రోజు లోపల మాత్రం నా గర్భం మీద నువ్వు అడిగి పెట్టినట్టు ఉంటే నా యొక్క గర్భం మాడిపోయింది దాన్ని సట్టించి సాపన పెట్టిందాట. ఎన్నడుకున్నా కానీ సంతానం కావద్దని సట్టించి సాపన పెట్టిందాట మంత్రం దారి. తిరుగుతున్నారాట మొక్కరాని బండలు మొక్కుతున్నారాట ఎక్కరాని గట్లు ఎక్కి మొక్కుతున్నారాట తల్లులారా. ఇప్పటికైనా అప్పటికైనా కానీ తెలిసిన పెద్దలు ఏమంటారాట. పట్ట మాసిన ఆడ తల్లి బాండవ దూరం అయినప్పుడు మహిళ వస్త్రాలు తీసి బిడ్డ నువ్వు ఎప్పుడైతే పందుకేసుకొని గాలి పెట్టుకోమని చెప్తారాట. ఏమి చేస్తున్నానంటే ఎక్కడ పడితే అక్కడ వారెత్తే మాత్రం అందుకొరక సంతాన పరం అయితే లేదాట ఆడతల్లులకు. అయితే సంతాన పరం ఎందుకొరకు కాదు అంటే కింది కొరకు ఆరో ఆట. తెలిసి చేసిన తప్పులు కాదు తెరవై చేసిన తప్పులు ఉన్నాయట. అయ్యో అవలాల ఎప్పటికైనా బట్ట మాసిన ఆడ తల్లికి బాణం దూరం అయినప్పుడు అవలాల ఎప్పటికైనా ఎప్పుడైతే బంధు పెట్టుకోవాలన్నారట. బట్ట మాసిన ఆడ తల్లి బాణం దూరం అయినప్పుడు మహిళ వస్త్రాలు తీసి బంధు పెట్టుకోవాలి కానీ ఎక్కడ పడితే అక్కడ వారేయకూడదట. అది
గాయక పేర తప్పేనాట రానున్న కాలం లోపల గాయక పెద్ద వేసిన పాపాలకి ఉన్నాయి కాబట్టి పిల్లగా ఏ దావకానికైనా కానీ ఎక్కడికైనా కానీ